అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈ సభ చూస్తూ ఉంటే మనం ఓడిపోయి పెట్టుకున్నట్టు లేదు, గెలిచి విజయోత్సవ సభ పెట్టుకున్నట్టు మీ సంతోషాన్ని నేను వచ్చినప్పటి నుంచి కదలకుండా ఇంతసేపు కూర్చున్న మీ అందరికీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి ముందుగా నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నిక ఓటమి మీద సమీక్ష, అలాగే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం మనం తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడటానికి, మనం అధికారం నుంచి ఓడిపోయి 2 నెలలు కావస్తూ ఉంది. ఆగకుండా ఇప్పటికే అన్ని పార్లమెంట్ సమీక్షలు హైదరాబాద్లో పూర్తి చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో మరి రోజు 10 నియోజకవర్గాలు సమీక్షిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షులు, మీ అభిమాన నాయకులు, ఒకప్పుడు ఎట్లుండే మక్తల్ ఈరోజు ఇట్లా తీర్చిదిద్దిన అన్న శ్రీ రామ్మోహన్ రెడ్డి గారికి, నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవనీయులు పెద్దలు అన్న పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు మరి అన్నకు తోడుగా నిజంగా చూస్తా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది సుచరిత రామ్మోహన్ రెడ్డి గారికి, సోదరిమణి రజనీ సాయిచంద్ గారికి, సోదరులు తెలుగుదేశం నుంచి మేము కలిసి పనిచేసినాం మల్లప్ప గారి, దేవరి మల్లప్ప గారికి, అన్న వెంకటేశ్వర రెడ్డి గారికి, లలితమ్మ గారికి, సోదరులు ఆదిరెడ్డి గారికి, సోదరిమణి గాయత్రి రవికుమార్ గారికి, నరసింహ గౌడ్ గారికి, రాజేష్ గారికి, మైపాల్ రెడ్డి గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, రమేష్ ముదిరాజ్ గారికి, అశోక్ రెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ వివిధ స్థాయిలో పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన గౌరవ గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, సింగిల్ విండో చైర్మన్లు, వార్డు సభ్యులు, వివిధ స్థాయిలో పార్టీ జెండా మోస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. వేదిక మీద నుంచి ముందు వరుస నుంచి వచ్చి చాలామంది అనేక విషయాలు మాట్లాడారు. మీ ఆవేదన, మీ బాధ తప్పకుండా నేను కూడా అర్థం చేసుకోగలను. నేను ఒక కార్యకర్త నుంచి ఈరోజు ఈ స్థాయిలో మరి మీ ముందు మీకు ఇన్ఛార్జిగా మాట్లాడే అవకాశం వచ్చిందంటే కార్యకర్తల కష్ట సుఖాలేంటి, కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది జరిగితే ఏ విధంగా మరి వాళ్ళు బాధపడతారు, వాళ్ళ మనోవేదన ఏ విధంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే పార్లమెంట్ సమీక్షలో చూశాను. మొన్న మరి మేడ్చల్ నియోజకవర్గానికి, పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్ళాను. ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీరు మాట్లాడిన మా గౌరవ కుటుంబ సభ్యులు, వేదిక మీద ఉన్న పెద్దలు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకుతో నేను ఏకీభవిస్తూ ఉన్నాను. చాలా పొరపాట్లు జరిగినాయి. ఒకసారి మనం సమీక్షించుకున్నప్పుడు అన్నట్టు ఉద్యమకారులకు కొంత నష్టం జరిగింది, కార్యకర్తల్ని పట్టించుకోలేదని, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కార్యకర్తల గౌరవం తగ్గే విధంగా ఎవరికి ఏమొస్తుందో మనకు తెలియనట్టు అన్నీ రావడం, మనం పోయి ఓట్లు అడగటానికి మనం ఏం చేసినామో చెప్పలేని పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో కనిపించింది. క్యాబినెట్లో సీనన్న మేము ఉండేవాళ్ళం. ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు చెప్పాము. అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఒక చిన్న పిల్లల మనస్తత్వం ఎట్లుంటుందో, ఒక సగటు తండ్రి మనసు ఎలా ఉంటుందో
ఆ కోణం నుంచి ఆలోచిస్తూ ఉంటాడు. గతంలో ఎట్లుండేది, నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసిన, ఫుడ్ ఫర్ వర్క్ వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జేబులు నింపుకున్నారు. సైకిల్ లేనోడు సైకిల్ కొన్నాడు, సైకిల్ ఉన్నోడు స్కూటర్ కొన్నాడు, స్కూటర్ ఉన్నోడు కారు కొన్నాడు అని ఒక బదనాం పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మనం తెలంగాణ రాకముందు 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం అని తీసుకొచ్చి ఇందిరమ్మ ఇండ్లలో, రోడ్లలో, పెన్షన్లలో పేదవాడి దగ్గర వచ్చిన స్కీమ్ నుంచి వసూలు చేసుకొని తిన్నారు అని చెప్పి పేదవాడు నష్టపోయిండు అని కేసీఆర్ గారికి కార్యకర్తల మీద అభిమానం లేక కాదు, ప్రేమ లేక కాదు, కానీ ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో వాళ్లకు పారదర్శకంగా తనకు అందాల్సినవి నేరుగా అందాలి. మరి మన కార్యకర్తలు ఎక్కడైనా తప్పు జారి ఎవరి దగ్గరైనా ₹1 తీసుకుంటే అది పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఆయన ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం, తద్వారా కొంత కార్యకర్తలు మాకు తెలియకుండా అన్నీ వస్తున్నాయని ఒక నిరుత్సాహానికి గురి అయినట్టు కనిపించింది. అనేక కారణాలు మీరు అన్నట్టు మా సోదరీమణులు సర్పంచులు అన్న సన్మానం చేస్తా అంటే ఎదురు చూస్తున్నారు. నేను కూడా సర్పంచ్గా పనిచేసిన. సర్పంచ్గా ఉన్నప్పుడు ఎట్లుండేది అని అంటే, బిడ్డ పెన్షన్ ఎప్పుడు పెడతావు, మీ తాత చనిపోయి 6 నెలలు అయింది, సంవత్సరం అయిందని ఇంటి చుట్టూ అందరు తిరిగేవాళ్ళు. మళ్ళీ ఎన్నికలు వస్తేనో మనం ఏదైనా పైరవి చేసి 5-10 తెచ్చుకుంటేనే వచ్చేది. కానీ ఇప్పుడు ఊర్లో అడిగిన అందరికీ వచ్చినాయి, మనకు పని లేకుండా పోయింది. ఎండాకాలం వస్తే నేను పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా పోతే బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి వచ్చేది. ఊళ్ళో మంచినీళ్ళు లేకుండా పోతే, మోటార్ కాలిపోతే, స్టార్టర్ కాలిపోతే, మరి ఆడదానివై ఉండి కూడా నువ్వు మాకు ఆడోళ్ళకి ఇంత ఇబ్బంది అవుతా అంటే, మోటార్ కాలిపోయి మాకు నీళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడికో ఊర్లు పట్టుకొని వెళ్ళిపోయినా మా పరిస్థితి ఏందని ఆడోళ్ళు నిలదీస్తారని భయం అనేది. మీకు ఆ పని లేకుండా ఊరికి ఇంటింటికి నల్లా ఇచ్చింది కేసీఆర్ గారు. ఊర్లో ఒక మనిషి వస్తే ఫోన్లు వచ్చాయి, అమ్మ దానం చేస్తానికి పోతున్నాం, మైల బట్టలతోని మైలతోని ఇంటికి రాలేము, స్నానం చేస్తాం, 1 గంట కరెంట్ ఇప్పియమని. ఆ పని లేకుండా కూడా కేసీఆర్ చేసిండు. నేను అన్నీ చేసినా కదా, ఇంకేం పని ఉంటుందని ఆయన అనుకున్నాడు. కానీ కార్యకర్తలు మనసులు వేరే ఉండే, దానివల్ల మనకు కొంత నష్టం జరిగింది. తిరిగి ఈరోజు మీరు స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చింది. చాలామంది అన్నారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆకాశమే హద్దు, ఇంకా ఎక్కడ మనకి ఇంకేది హద్దు కానట్టు హామీలు ఇచ్చిండు. మనం ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చే 200 దేనికి పనికిరాదు, పేదవాడికి ఒక అమ్మకు మరి ఒక కొడుకో కోడలు మంచిగా చూసుకోవాలంటే ఒక ₹1000 వస్తే, ఒక బిడ్డ వచ్చినా అల్లుడు వచ్చినా ఒక కోడి కోసి పెట్టుకుంటుంది, తనకు మందులకో దీనికి మాకులకో పనికొస్తుందని 1000 పెట్టినాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరిగింది కాబట్టి 2000 చేసుకున్నాం. పేదోడి బిడ్డ పెళ్ళి భారం కాకూడదు కాబట్టి కళ్యాణ లక్ష్మి ఇచ్చుకున్నాం. 50,000 నుంచి మొదలు పెట్టుకొని 1,00,000 ఇచ్చినాం. వాళ్ళు ఏమన్నారు, నీ 2,000 కాదు నీకు 4,000 ఇస్తా అన్నాడు. మరి 57 ఏళ్ళ అవ్వకు మాత్రమే, తాతకు మాత్రమే వస్తే అవ్వకెట్లా, ఆమెకు కూడా 2,500 ఇస్తా అన్నాడు. ఇంకోవైపు నువ్వు పెళ్ళికి 1,116 ఇస్తున్నావు, నేను 1 తులం బంగారం పెడతా అన్నాడు. మనం అడగాలి రేవంత్ రెడ్డిని. ఆ రోజు మేము క్యాబినెట్లో తీర్మానం చేసినాం, నవంబర్ నెలలో యాసంగి పంట వేసుకునే రోజు వస్తుంది. 7,700 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో 75,000 ఎకరాలకు 69 లక్షల మంది రైతులకు మనం రైతు బంధు ఇవ్వడానికి సిద్ధం ఉంటే, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి రైతు బంధు వేస్తే అందరూ బీఆర్ఎస్ కోట్లు వేస్తారు, కేసీఆర్కి వేస్తారు, ఇది ఎలక్షన్ ఉల్లంఘన అవుతుంది కాబట్టి మీరు ఇవ్వద్దు అని చెప్పి, దానివల్ల రియాక్షన్ వస్తుందని ప్రజల దగ్గరికి వచ్చి 9వ తారీఖు వరకు ఆగండి, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇప్పుడు కేసీఆర్ ఇస్తే మీకు 10,000 వస్తాయి, మేము వస్తే 15,000 ఇస్తామని అన్నాడు. మీరందరు విన్నారు కదా, నేను చెప్పే కాదు, ఇది అందరి ఫోన్లలో రికార్డు ఉంటుంది.
9వ తారీఖు పోయింది, డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇప్పుడు ఫిబ్రవరి 9 వస్తుంది. 2 ఎకరాలకు కూడా ఇవ్వలేకపోయిండు. ఇప్పుడేమో మా అసెంబ్లీ పెట్టిండు. ఏం చెప్తాడో అని అంటే మీరు అప్పుల పాలు చేసిపోయిన రాష్ట్రాన్ని అని అంటాడు. ఎంత సోయి లేని మాటలంటే, ప్రతి సంవత్సరం బడ్జెట్ పెట్టే ముందు ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, దానికి దేనికి ఖర్చు పెడతామని చెప్పి మనం లెక్కలు అసెంబ్లీకి సమర్పిస్తాం. వీళ్ళ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ఉండే. మనం సమర్పించే, ప్రభుత్వం సమర్పించే లెక్కల్ని కేంద్రం కూడా ఆడిట్ చేస్తుంది, ఇది కరెక్టా కాదా అని. కాగ్ నివేదిక అని ఇస్తారు. 10 ఏళ్ల నుంచి ఆ లెక్కలేమి తెలియకుండా ఒక రైతు, ఒక సామాన్య రైతు ఏం చేస్తాడు, ఈ సంవత్సరం ఏం పంటలు వస్తాయి, ఎంత పెట్టుబడి, ఎంత జీతగాళ్ళకి ఇస్తాం, ఎంత కూలీ నాళ్ళు పోతాయి, ఎంత మిగులుతుంది, అమ్మితే ఎంత వస్తుంది, ఇంటికి ఎంత ఉంచుకోవాలి, వచ్చిన దానికి అప్పులు ఇచ్చుకోవాలా, బిడ్డ పెళ్ళి ఉంటే చేసుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, ఏందని ఒక లెక్క ఉంటుంది. 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం నడిపి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని మీరు అప్పుల పాలు చేసిపోయిను. లేక ఇవన్నీ ఇవ్వాలంటే అప్పుల పాలు ఉన్నాయి, ముందు అప్పులు తీర్చాలి, అప్పులు ఇవ్వాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మన బిడ్డకు ఎక్కడైనా సంబంధం కుదిరిస్తే ఆ కుటుంబం ఎలాంటిది, వాళ్ళ ఆస్తుపాస్తులు ఏంది, గుణగణాలు ఏందని 10 సార్లు ఆలోచిస్తాం. అధికారంలోకి రావడమే నీ ఆలోచనగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏందో తెలియకుండా నువ్వు అధికారంలోకి రావడానికి, నువ్వు ముఖ్యమంత్రి కావడానికి ప్రజలందరినీ పణంగా పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల పాలు ఉంది రాష్ట్రం, ఇప్పుడు లెక్కలు తీయండి అని మాట్లాడితే ఏ మాత్రమైనా బుద్ధి జ్ఞానం ఉన్న పార్టీ, ప్రభుత్వం ఇలాంటి మాటలు మాట్లాడితే మరి మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు లెక్క ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎట్లా మాట్లాడతాడు, తెలంగాణ అన్యాయమైందని 14 ఏళ్ళు పోరాటం చేసి సావు నోట్లో తలబెట్టిన కేసీఆర్ గారిని పట్టుకొని మరి అనరాని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇదే కేసీఆర్ గారు, ఇదే కేటీఆర్ గారు తెలంగాణ చరిత్ర, హైదరాబాద్ ముఖ తెలంగాణ ఆఖరికి ఏర్పడ్డ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడానికి కృషి చేస్తే లండన్లో పోయి, దావోస్లో పోయి బీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల లోతులో పాతి పెడతా అని మాట్లాడుతాడు. అంటే ప్రభుత్వ పరువుని, ఇక్కడ ఈ తెలంగాణ పరువుని విదేశాల మీద, ఇతర దేశాల గడ్డల మీద తీసే ఒక మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా మనం చేసుకున్న దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ మనం ఎండగట్టాలి. మొన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది, దాని గురించి మాట్లాడవద్దు అని మాట్లాడుతున్నాడు. మనం అందరం బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది అని అంటే ఏంటి, ఈ రాష్ట్రంలో 60 లక్షల కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యులు. వాళ్ళకి ఏదైనా కష్ట నష్టం వస్తే ఆ కుటుంబాన్ని మరి వాళ్ళ తరఫున 16 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టి కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని, కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరిన నాయకులు ఇంతమంది ఉంటే చచ్చిపోయిందని మాట్లాడతారు. ఎప్పుడు చస్తారో వెంకటేశ్వర రెడ్డి అన్నట్టు నిన్ను బొందబెట్టే రోజులు మీ పార్టీ వాళ్ళే ఎదురు చూస్తున్నారు. మేం పెట్టాల్సిన అవసరం లేదు. మేం పెడితే 100 కాదు 1000 అడుగుల లోతున నిన్ను తప్పకుండా, నీ పార్టీని తప్పకుండా పెడతాం. కానీ మాకు అటువంటి మాటలు రావు. మా సంస్కారం అది కాదు, మా నాయకుడు, మా పార్టీ అది నేర్పలేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కోమటిరెడ్డి అంటాడు, ఒక రైతు పట్టుకొని ఇప్పటికి 2 ఎకరాలకు కూడా రాలేదంటే అన్నోడికి చెప్పుదామని కొట్టండి అని చెప్తున్నాడు. మీ దగ్గర ఎన్ని ఎకరాలకు వచ్చిందండి అంటే ఎంతమంది రైతులను చెప్పు తీసుకొని కొడతారు? ఈయన ఒక సంస్కారవంతుడు. తమ్ముడు బీజేపీ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీది ఏముంది, నా తమ్ముడిని గెలిపియమని దొంగచాటు మాటలు మాట్లాడిన వాడు ఇవాళ అవకాశం వస్తే అవకాశవాది మరి రైతుల గురించి ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడితే మనం ఏం చేయాలో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేసీఆర్ గారు మరి ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో సంక్షేమం ఉండాలి, ప్రతి రైతు సంతోషంగా ఉండాలని అహర్నిశలు తలపించిన నాయకుడు. మేము కోవిడ్ వచ్చినప్పుడు రాష్ట్రం అంతా లాక్డౌన్ వేసిండు.
నేను సీనన్న క్యాబినెట్లో ఉన్నాం. అప్పుడే రైతు బంద్ వేయాలి. జూన్ నెల వచ్చింది, మార్చి ఏప్రిల్ లాక్డౌన్ అయింది. ప్రభుత్వానికి రావాల్సిన రూపాయి ఆదాయం రాలేదు. మమ్మల్ని అడిగి నేను చేద్దామని మేము అందరం అన్నాం. రైతులు అర్థం చేసుకుంటారు సార్, రూపాయి మన ఆదాయం లేకుండా మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు మనం ఎక్కడి నుంచి ఇస్తాము, అర్థం చేసుకుంటారు. కావాలంటే ఇంకోసారి ఇద్దామని చెప్పి అనంటే మీ జీతాలు బంద్ చేస్తా, ఎమ్మెల్యేలు మంత్రులు ఉద్యోగస్తుల జీతాలు బంద్ చేద్దాం, కానీ నా రైతు కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతు బంధు ఆగదు, తప్పకుండా ఇస్తాను అని చెప్పి అప్పు తీసుకొచ్చి రైతులను ఆదుకున్న నాయకుడు కేసీఆర్. అలాంటి నాయకుడిని పట్టుకొని వీళ్ళు ఈ చిల్లర మూట అంతా మాట్లాడుతూ ఉంది. మనం నవంబర్లో 7,000